హలో గైస్, నమస్తే టు ఆల్. నేను ఏ కాంపిటీషన్ కండక్ట్ చేసినా కూడా నా స్టూడెంట్స్కి ఖచ్చితంగా చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం బార్డర్ స్కేల్ ఈ విధంగా బార్డర్ స్కేల్ మనం బార్డర్ నుంచి మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి లైట్గా. ఈ విధంగానే ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కడైనా మనము కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ మనం లార్జ్ సైజ్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, వాడు ఇచ్చిన టైం అనేది మనకి సరిపోదు. దానికోసమని మనము ఓన్లీ చార్ట్లో 4 పార్ట్స్ చేసుకుంటే దాన్ని 1/4 అంటాం. ఈ 1/4ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన టైంలో మనం అనేది ఫినిష్ చేసేయచ్చు ఆర్ట్. ఈ విధంగా స్కేల్ మందం బార్డర్ ఫినిష్ చేసిన తర్వాత ఈ బార్డర్ కూడా లైట్గా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బార్డర్ లైట్గా డ్రా చేస్తేనే మనం నీట్గా వేయగలుగుతాం. ఇక్కడ ఫస్ట్లోనే మనము బార్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. దానికోసమని ఫస్ట్ బార్డర్ని లైట్గా అయితే చేసుకోవాలి. మనం లాస్ట్లో ఈ బార్డర్ని హైలైట్ చేసుకోవాలి డార్క్గా. ఇప్పుడే డార్క్ చేసామనుకోండి, మనం ఇన్సైడ్ ఆర్ట్ వేసేటప్పుడు బార్డర్ మీద అనేది మళ్ళీ వచ్చేస్తుంది పెయింటింగ్. దానికోసమని ఫస్ట్ లైట్గా స్కెచింగ్ లాగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బార్డర్ యొక్క ఇన్సైడ్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ చార్ట్లో అయితే నేను స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనేది ప్లాన్ చేశాను. ప్రస్తుతానికి మనం ఏ డ్రాయింగ్ వేయాలన్నా కూడా ఫస్ట్ స్కెచింగ్ డ్రా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా. ఆ స్కెచింగ్ నీట్గా వచ్చిన తర్వాతనే మనము ఆ పెయింటింగ్ కానీ లేదా ఆయిల్ ప్యాస్టల్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి స్కెచింగ్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి, ఈ స్కెచింగ్ తగ్గట్టుగా ప్లాన్ మనము ఫస్ట్ లైట్గానే తీసుకోవాలి. మొత్తం స్కెచింగ్ కూడా ఎప్పటికీ మనము లైట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అందులో మిస్టేక్స్ ఉన్నా కూడా మనము రెక్టిఫై చేసుకోవచ్చు. దానికోసమని లైట్గా స్కెచింగ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక టేబుల్ని ప్లాన్ చేయబోతున్నాను. ఆ టేబుల్ మీద కొన్ని థింగ్స్ మనం ఉంచినట్టు డ్రా చేయాలి. చూడండి, టేబుల్ మనకు ఫ్రంట్ వ్యూ, మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు అయితే కనుక ఒక విధంగా కనిపిస్తుంది, అప్ సైడ్ నుంచి చూసినప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది, డౌన్ సైడ్ నుంచి చూసినప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము అప్ సైడ్ వ్యూ డ్రా చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా ఆ కార్నర్ షార్ట్ లైన్ తర్వాత ఈ ఫ్రంట్లో మనకు కనిపించే లైన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా లార్జ్గా డ్రా చేసుకుంటే కనుక క్రాస్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ టేబుల్ షేప్ అయితే వస్తుంది. దీన్నంతా కూడా ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి, దాని మీద ఆబ్జెక్ట్స్ ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలనేది చూస్తూనే ఉండండి. ఇక్కడ ఈ టేబుల్ యొక్క కార్నర్లో ఒక ఆబ్జెక్ట్ని అయితే డ్రా చేయబోతున్నాను. ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక పుస్తకం. ఈ బుక్ను కూడా మనము ఎప్పుడు కూడా అట్రాక్టివ్ వ్యూ అంటే క్రాస్ వ్యూలోనే చూపించుకోవాలి. ఎందుకంటే ఈ కొన్ని ఆబ్జెక్ట్స్ క్రాస్ వ్యూలో చూపిస్తేనే మనకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి డ్రా చేయడానికి. దానికోసమని ఈ విధంగా క్రాస్గా వర్టికల్గా రెక్టాంగిల్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ బుక్ డ్రా చేసిన తర్వాత ఈ బుక్ మీద ఆబ్జెక్ట్స్, తర్వాత బుక్ పక్కన కొన్ని ఆబ్జెక్ట్స్ ఆ విధంగా డ్రా చేస్తే బాగా కనిపించబోతుంది. చూడండి, బుక్ స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా డ్రా చేయాలనడానికి. మీరు ఇక్కడ బుక్ నేర్చుకోవచ్చు, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ నేర్చుకోవచ్చు, అదేవిధంగా స్టిల్ లైఫ్ కూడా కవర్ అవుతుంది. మీకు మరీ చెప్పబోయే విషయం ఏంటంటే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ నాతో పాటుగా మీరు కూడా కంటిన్యూ చేస్తూ ఇట్లా ఆర్ట్ నేర్చుకోవచ్చు. ఇదే విధంగానే మీరు స్కిప్ చేసినట్లయితే మంచి కాన్సెప్ట్ మిస్ అయిపోతారు. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. ఇంకా మన వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇవ్వబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అక్కడ కూడా వీడియోస్ చూడొచ్చండి. బుక్ స్కెచింగ్ అయితే కంప్లీటెడ్. ఇక్కడికి మనం కలరింగ్లో పర్ఫెక్ట్గా చూపించచ్చు దీన్ని. మళ్ళీ ఇక్కడ బుక్ మీద ఒక సాసర్ డ్రా చేద్దాము. ఈ బుక్ మీద సాసర్ డ్రా చేయాలి. దానికోసం ఒక చిన్న ఓవెల్ షేప్ డ్రా చేసుకోవాలి లైట్గా. ఇదంతా కూడా స్కెచింగ్ మాత్రమే. స్కెచింగ్ మనం ఎప్పటికీ లైట్గా డ్రా చేసుకోవాలి, గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా సాసర్ డ్రా చేసి ఈ సాసర్ మీద మనము ఒక కప్పును అయితే ఉంచుదాము.
చూడండి కప్పు కోసం ఇక్కడ ఓవెల్ డ్రా చేసి ఇక్కడ 2 కర్వ్స్ తీసుకొని ఇక్కడ కప్పును కూడా బుక్ మీద ఉన్నట్లు ప్రజెంట్ చేసాం. మనం బుక్ మీద ఉన్నట్లు చేయాలంటే ఆ బుక్ యొక్క కార్నర్స్ లో లేదా బుక్ యొక్క మిడిల్ లోనే డ్రా చేయాలి. అట్లా చేసినట్లయితేనే మనకు రియల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. లేదంటే మనం అటుపక్క ఇటుపక్క టచ్ అయ్యే విధంగా డ్రా చేసినా కూడా అది నీట్గా కనిపించదు. ఈ విధంగా మనం ఆన్ ద బుక్ మాత్రమే ట్రై చేయాలి. దీని తర్వాత ఈ బుక్ పక్కన అయితే ఒక స్టడీ ల్యాంప్ అయితే డ్రా చేద్దాం డెఫినెట్ గా. ఇప్పుడు ఆ స్టడీ ల్యాంప్ కోసము ఇక్కడ బుక్ పక్కన ఉన్నట్లు కాబట్టి ఇది బుక్ పక్కన టేబుల్ మీద ఉన్నట్టు కాబట్టి టేబుల్ మీదనే బుక్ పక్కనగానే డ్రా చేయాలి. చూడండి దానికోసం ఇక్కడ కూడా ఒక చిన్న ఓవెల్, ఇది అంతా కూడా డౌన్ సర్ఫేస్. ఈ స్టడీ ల్యాంప్ డౌన్ సైడ్ ఏ విధంగా ఉంటుంది చూపించడానికి ఇక్కడ ఒక ఓవెల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఓవెల్ డ్రా చేసిన తర్వాత ఇది స్టెప్స్ గా డ్రా చేయాలి కాబట్టి ఆ ఓవెల్ మీదనే మళ్ళీ 2 లైన్స్ తీసుకొని ఇక్కడ ఒక డౌన్ కర్వ్ అయితే అప్ కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ అప్ కర్వ్ తీసుకొని దాన్ని స్టెప్స్ గా మళ్ళీ పైన అప్ సైడ్ ఓవెల్ డ్రా చేయాలి. ఈ విధంగా ఓవెల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇది మనకి ఒక స్టాండ్ లాగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ డ్రా చేసిన ఓవెల్ కూడా 2 స్టాండింగ్ లైన్స్ తీసుకొని ఇది ఇటుపక్క ఉన్నది హైడ్ అయిపోయింది ఉంటది కాబట్టి వన్ సైడ్ మాత్రం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్టాండ్ రెడీ అయిపోయింది స్టడీ ల్యాంప్ కి. ఇప్పుడు ఆ స్టడీ ల్యాంప్ ను మనం స్ట్రైట్ వ్యూ లో చూపించాలి కాబట్టి ఆ ఈ ఈ రెండింటికి మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ అయితే ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అయితే కనుక పిక్చర్ స్టేబుల్ గా ఉండడానికి చూపించడానికి మనకి పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ కి బోత్ సైడ్స్ మనం ఈక్వల్ గా డ్రా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ స్టాండింగ్ పొజిషన్ లో చూపించాలంటే మనము బోత్ సైడ్స్ లైన్ కి బోత్ సైడ్స్ ఖచ్చితంగా ఈక్వల్ గా డ్రా చేసేటట్లు చూసుకోవాలి. అట్లయితేనే పొజిషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ అప్ సైడ్ ఒక కరువు తీసుకొని ఈ కరువును ఈ విధంగా బోత్ సైడ్స్ ఈక్వల్ గా వచ్చేటట్లు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరీ మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ కర్వ్స్ తీసుకున్న తర్వాత ఈ కర్వ్ అనేది డౌన్ సైడ్ కి వచ్చేసరికి డిక్రీజ్ చేసుకోవాలి. మనం పైన ఇంక్రీజ్ గా ఉంది, ఇక్కడ డౌన్ సైడ్ కి వచ్చేసరికి డిక్రీజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ ల్యాంప్ కూడా మంచి అట్రాక్షన్ అయితే వస్తుంది.
ఈ స్టాండ్ పైన కూడా ఒక ఓవెల్ డ్రా చేసుకొని ఇది లైటింగ్ మనకి కవర్ చేయడానికని పైన చూపించాలి. ఈ ఓవల్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూపించడం కూడా మనకి ఈక్వల్ గా ఉండాలి. దానికోసం కూడా ఇక్కడ ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకో. మనం ఎంత లైన్స్ డ్రా చేసుకుంటే ఆ పిక్చర్ ని అంత పర్ఫెక్ట్ మోడ్ లో చూపించగలుగుతాం. ఈ లైన్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా డ్రా చేయడానికి, మనకి పిక్చర్ క్రాస్ లేకుండా స్ట్రైట్ గా రావడానికి ఈ లైన్స్ అన్ని కూడా యూజ్ అవుతాయి మనకి. చూడండి, ఇప్పుడైతే ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది. మనకి స్కెచింగ్ అంతా కూడా ఒకసారి కొద్దిగా బ్రాడ్ అంటే కొద్దిగా థిక్ గా డ్రా చేసుకుంటే కనుక మనకి కలరింగ్ వేసేటప్పుడు కొద్దిగా నీట్ గా కనిపిస్తుంది. దానికోసమని నేను మళ్ళీ ఒకసారి అవుట్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా పిక్చర్స్ ఏవి డ్రా చేయాలన్నా కూడా ఫస్ట్ లైన్ మెజర్మెంట్ అయితే కంపల్సరీ. ఇక్కడ ఈ లైన్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయి లేదని ఒక్కసారి మళ్ళీ నేను స్కేల్ తో డ్రా చేస్తే, మాక్సిమం మనం ఆర్ట్ వేసేటప్పుడు స్కేల్ ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ గ్రాఫ్ కోసం మాత్రమే స్కేల్ యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ షేప్ రావాలంటే మనకి బై హ్యాండే చాలా నీట్గా వస్తుంది. ఆర్ట్ స్కేల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. కొద్దిగా సమయం తక్కువ ఉండడం వల్ల డిలే అవుతా వస్తూ ఉంది. ఇక్కడితో అయితే ఈ వీడియో ఏం చేయబోతున్నాను. ఈ పిక్చర్ కి కలరింగ్ అనేది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.